ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థనను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మరి ఈ దినం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు తండ్రి, ఈ దినం కొన్ని నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా వాక్యం ద్వారా మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మా కొరకు త్వరలో రాబోతున్న నజరుడనేసే నమ్మల్ని మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. దేవుడి మాటలు నీ నా హృదయాలు ఫలింపచేయనుగాక. యేసు ప్రభువారు ఈ మాట శిష్యులు చెప్తూ ఉన్నారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. శిష్యులకే బాధ్యత కాదు. యేసు ప్రభు నమ్ముకున్న నీవు నేను మనందరం కూడా ఏం చెప్పాలి? ఇతరులకి సువార్త చెప్పాలి. నమ్మి రక్షింపబడినవాడు పరలోకానికి వెళ్తాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని దేవుడి లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుడు నీవు నేను మనందరూ నశించిపోకుండా ఉండాలని, ఆ అజ్ఞాన్ని పురుగు చావని లోకానికి వెళ్ళిపోకూడదని పరలోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తునుగా ఆ యొక్క పశువుల సాల్లో యేసయ్య జన్మించాడు. మన పాపం నిమిత్తము మన రోత జీవితాలు బాగు చేయటానికి ఆ యొక్క రోత, కంపు, రొచ్చు, ఆ యొక్క వాసననే ఆ పశువుల సాల్లో యేసయ్య నీ కొరకు నా కొరకు పుట్టాడు. ఎందుకంటే సర్వలోకానికి సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలని యేసయ్య 2025 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చారు. నీవు నేను పొందవలసిన యావత్తు శిక్ష ఆయన పొందుకున్నాడు. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుడి వాక్యము సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వసించబడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను మనకి అనుగ్రహించును. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. మనం ఇతరులకి సువార్త చెప్పాలి. పాటల ద్వారా చెప్పాలి, మాటల ద్వారా చెప్పాలి, సాక్ష్యాల ద్వారా మనం చెప్పాలి. మనం పొందుకున్న రక్షణ అనేక మందికి తెలియపరచాలి. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు సమస్తాన్ని, పరలోకాన్ని, సమస్త సుఖాలు అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. ధనవంతుడు ఏం యేసయ్య దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు వచ్చాడు యేసయ్య. మనం నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే యేసయ్య సువార్త మనము ప్రకటించాలి. ఒక ఊరిలోని ఒక గ్రామంలో ఒక 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేని ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ప్రమీల. తన అత్త, తన భర్త ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే పిల్లలు లేరని. మరి చాలా కృంగిపోతుంది. ఒకరోజు అనుకుంది, ఈ బ్రతుకు నాకు ఎందుకు? భర్తకి సంతోషం ఇవ్వలేంది, అత్తకి సంతోషపెట్టలేంది, నాకు మరి పిల్లలు కలగట్లేదు, వీధివారు, చుట్టాలు, బంధువులు అందరి దగ్గర నేను ఎంతో అవమానం పడుతున్నాను. ఈ జీవితం నాకు అవసరమా? నేను మరణిస్తే బాగుంటుంది అని ఒకరోజు ఆమె ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్కి ఉరి పోసుకుందామని ఒక చీర ఆమె కట్టుకుంటూ ఉంది. ఈ లోపల ఏమైందంటే వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో ఆ యొక్క వీధిలో ఒక పాట వినిపిస్తుంది. ఏమనంటే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము అని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కొంతమంది బిడ్డలు. అందులో వృద్ధురాలు ఈమె తలుపు తడుతుంది. అమ్మ తలుపు తీవా, నీకు మంచి మాట చెప్పడానికి వచ్చానమ్మా, తలుపు తీయమ్మని తలుపు తడుతూ ఉంది. అప్పుడు ఈమెమనుకుందంటే సరే ఎవరో వచ్చారు, ఒక్కసారి తలుపు తీసి ఆమెతో మాట్లాడేసి మళ్ళీ వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను అనుకొని తలుపు తీసింది. ఆ వృద్ధురాలు ఏంటి, అమ్మ కొంచెం దాహం వేస్తుందమ్మ, కొంచెం మంచినీరు ఇవ్వమ్మంటే
ఏమి మంచినీరు తేడానికి వెళ్ళొచ్చేలోపు ఆ వృద్ధురాలు ఏమైందంటే కళ్ళు తిరిగి కిందన పడిపోయింది. పడిపోతే ఈమె ఏం చేసిందంటే అయ్యో వృద్ధురాలు పడిపోయింది అని చెప్పి ఆమెను అలా ఎత్తుకుంటూ రెక్కించుకుంటూ ఏ రూమ్లో ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందో ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఆమెను కూర్చోబెట్టింది. కొంచెం మంచినీరు ఇచ్చింది ఆ వృద్ధురాలకి. ఆ వృద్ధురాలు తాగింది. తాగి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఏం కనబడుతుందంటే చీర కనబడుతుంది, ఊరు పోసుకోవటం కట్టుకునే దృశ్యం. అప్పుడు అంటుంది ఆమె, అమ్మా ఏంటమ్మా పిచ్చి పని ఏంటమ్మా చనిపోదాం అనుకుంటున్నావు ఎందుకమ్మా, నీకేం బాధ వచ్చిందమ్మా, చనిపోదాం అనుకుంటున్నావు ఎందుకమ్మా బిడ్డ అలా చేస్తున్నావమ్మా, అలా చేయకమ్మా, ఆ పిచ్చి పని చేయకూడదమ్మా అంటే ఆమె ఏడుస్తుంది. ఆ స్త్రీ అమ్మ ఏడుస్తుంటే ఆ యొక్క వృద్ధురాలు అంటుంది, నువ్వు నా బిడ్డ లాంటిదను అమ్మ, నీ సమస్య ఏదో నాకు చెప్పమ్మా అన్నప్పుడు ఆమె చెప్తుంది, అమ్మ నాకు 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, అత్త భర్త ఇరుగు పొరుగు అందరితో కూడా ఎంతో అవమానం పడుతున్నాను, అందుకే ఇంకా నా జీవితం ముగించాలనుకున్నాను, ఈరోజు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, ఈ లోపు నువ్వు వచ్చా తలుపు తట్టావు, ఒక్కసారి తలుపు తీసి నా పని తర్వాత చేసుకుందాం అనుకున్నానమ్మా అంటే అప్పుడు ఆమె చెప్పింది, అమ్మ ఆత్మహత్య చేసుకుంటే అగ్ని ఆరదు పురుగు చావదు నరకానికి వెళ్ళిపోతావమ్మా, ఆ పని చేయమాకమ్మా, నీకు మంచి మాట చెప్తానమ్మా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానమ్మా, ఒకప్పుడు నేను కుష్టి రోగినమ్మా, ఊరు వెలుపులు ఉన్నానమ్మా, నా బిడ్డలు నా భర్త అందరూ నన్ను విడిచిపెట్టేశారమ్మా, ఊరి వెలుపులో ఉన్న నన్ను నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించానమ్మా, యేసయ్య నన్ను స్వస్థపరిచాడమ్మా, ఈరోజు నీకు కూడా గర్భఫలాన్ని ఇస్తాడమ్మా, నువ్వు ఆ పని అంత మాత్రము చేయమాకమ్మా, దేవుడు నన్ను స్వస్థపరిచాడని సాక్షిగా ఉంచాడు, నిన్ను కూడా సాక్షిగా ఉంచుతాడమ్మా, మాత్రం ఆ ఎట్టి పరిస్థితులను ఆత్మహత్య చేసుకోవద్దమ్మా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా, ఇదిగో మీ చిన్న బైబిల్ ఈ కొత్త నిబంధన చదువుకోమ్మా, రోజు చదువుకోమ్మా, నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడంటే ఆ స్త్రీ ఎంతో విశ్వాసం మరి కొత్త నిబంధన గ్రంథం తీసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే దినదినం వాక్యం చదువుకుంటే ఎంతో దేవుడు ఆదరిస్తాడు, వాక్యాల ద్వారా దేవుడు ఎంతో బలపరుస్తాడు, ఈ దేవుడే నిజమైన దేవుడని ఆమె అంగీకరిస్తుంది, ఏసే జీవము ఏసే మార్గము ఏసు తప్పించి వేరొక దేవుడు లేడు, ఆయన నిజమైన దేవుడు అని రుడిగా నమ్ముకుంటుంది, విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. కొన్ని దినాల్లో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమెకి చక్కటి 2 కమల పిల్లలను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత దేవుడు కార్యం చేశాడు. ఈరోజు ఆ సువార్త ద్వారా ఆ స్త్రీ రక్షించబడింది, ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు, ఆమె కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. అలాంటి కుటుంబాలు ఎన్నున్నాయో, అటువంటి స్త్రీలు ఎంతమంది మరణిస్తున్నారు రోజుకి. నీకు నాకు మనకేం ఉండాలి, భారం ఉండాలి, ఆ వృద్ధురాల్లాగా మనకు కూడా భారం ఉండాలి. అనేక మందికి ఏం చేయాలి, సువార్త ప్రకటించాలి, ఆదరణ లేని వారికి మనం ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి, వాళ్ళకి భరోసా మనము కల్పించాలి. భరోసా కన్నా బాధ్యత ఎంతో గొప్పది. ఆ వృద్ధురాలందరినీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా, ఎంత బాధ్యతగా మాట్లాడింది, ఎంత ధైర్యపరిచింది, దేవుణ్ణి నమ్ముకుంటుని ఈరోజు నీవు నేను ఈ వాక్యం వింటున్న మనందరం కూడా ఏం చేయాలంటే మనం నమ్ముకున్న దేవుణ్ణి, మనం పొందుకున్న రక్షణ అనేక మందికి ప్రకటించి దేవుని నామంలో అనేక మందిని అగ్నిలో నుంచి లాగిపోయినట్లుగా అనేక ఆత్మల రక్షణ కొరకు ఈరోజు నుంచి మనం ఏం చేద్దామంటే అనేకులకు సువార్త ప్రకటిద్దాం, మన సాక్ష్యాన్ని చెప్దాం, అనేకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అట్టి ఆత్మ నింపుదల దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగి మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన మాటలు మా హృదయం నీరు కట్టి ఫలింపు చేయమని మా కొరకు త్వరలో రాబోతున్న నజరుడనేసే నా మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.